అండ్ మొన్న ఒక వీడియోలో ఆయన ఇలా కొడుతుంటే నేను చెప్పగా నవ్వగానే ఆయన కొట్టారు, అందరు చాలామంది ఉన్నారు. ఆయన ఏంటంటే ఆయన సీన్ గుర్తు చేశా. సినిమాలో ఒక క్యారెక్టర్ వచ్చి ఇలా కంటి పెట్టినప్పుడు మీకు నేను ఉన్నాను, మీరు పెద్దవాళ్ళు అలా చేయకండి అని చెప్పి ఆ చేతులు ఇలాగా దించాలి. నేను పాపం అప్పుడే ఒక మీటింగ్ నుంచి వచ్చారు సెట్లోకి. సో రెడీ సార్ అంటే అదే ఆయన ఆ క్యారెక్టర్లో వచ్చి మీ దగ్గరికి ఇలా దండం పెడతారు సార్, అయ్యో పెద్దవాళ్ళు అని చెప్పి మీరు ఇలాగ చేతులు అది మా అక్కడ డైలాగ్ లేదానికి చేస్తే మా అసిస్టెంట్ అని చెప్పాడు సార్ ఇది షార్ట్ అని. నేను దూరంగా ఉన్నా. ఆయన నేను ఆల్రెడీ వచ్చి సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోయాను. ఆయన దండం పెట్టగానే ఆయనకి ఆ పొలిటికల్ మీటింగ్స్ నమస్కారానికి ప్రతి నమస్కారం అన్నట్టు అలవాటైపోయి ఆయన దండం పెట్టగానే ఈయన కూడా దండం పెట్టి నేను అక్కడి నుంచి నవ్వుకుంటా సార్ మీరు ఇంకా పొలిటికల్ దాంట్లో ఉన్నారు, ఈ క్యారెక్టర్ సార్ మీరు అయ్యో అని చెప్పి చెయ్యిలో పట్టుకో అయ్యో గబుక్కునే దండం పెట్టగానే ఆటోమేటిక్గా నాకు ఇలా వెళ్ళిపోతుంది పైన పెద్దవాళ్ళు కదా అనగానే నేను మొన్న అదే వీడియోలో అదే చేసి జోక్ గుర్తు చేస్తే ఆయన నవ్వుతున్నారు అనమాట. అవును సార్. సాలా కోనే దేక్లింగి సాల్ అనేది అంటే ఇప్పుడు చూసుకుందాం లేరా అనే టైపు. రా అంటే పర్టికులర్ వ్యక్తి అని కాదు, ఇది జనరల్. అంటే ఈ సాంగ్ సిచ్యువేషన్ ఏంటి? సాంగ్ సిచ్యువేషన్ చాలామంది అడిగారు. సివిల్ గారు ఎవరు ఎంత పెద్ద డ్యాన్సరు, ఆ అమ్మాయి కూర్చుంటే హీరో డ్యాన్స్ చేస్తున్నారు కదా అని. సో నేను పవన్ కళ్యాణ్ గారి డ్యాన్స్ చూడాలి. సో ఒక ప్రాపర్ సిచ్యువేషన్ అంటే మీరు అందులో ఉన్న లిరిక్స్ చూస్తే నీ పెదవిలోనే ఉన్న జాగా నువ్వు నవ్వుకోవడానికేగా, నీ కాలి కింద ఉన్న నేల నీ సొంతం అంటే నమ్మవేళ. అమ్మాయి ఒక చిన్న లో మూమెంట్లో ఉన్నప్పుడు అమ్మాయిని మోటివేట్ చేస్తూ వచ్చే ఒక నెంబర్. మనకు మోటివేషన్ కో సాంగు, డ్యూయట్ కో సాంగు, మా సాంగు ఎంత ఫెసిలిటీ లేదు కాబట్టి సో అమ్మాయిని చీరప్ చేయాలి. మన పక్కన కమాన్ రా అని చెప్పి లావుతాం చూసారా, ఆ సిచ్యువేషన్లో వచ్చేసాం.